మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 11వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పూదరి వరప్రసాద్ గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక అవకాశం ఇవ్వండి, ఆశీర్వదించండి, అభివృద్ధికై పాటుపడతానని, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నాయకుడిగా కాదు సేవకుడిగా పనిచేస్తానని అన్నారు. చేయి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. इधर देखो, उधर देखो, इधर देखो, गली में देखो, एक घर में देखो, जीतेगा भाई, जीतेगा, जीतेगा भाई, ये गुर्त के वन्ना प्रभाकर गारी नायकत्वम, रेवंत रेड्डी गारी नायकत्वम, जय कांग्रेस, जय कांग्रेस, वन्ना प्रभाकर गारी नायकत्वम, वन्ना प्रभाकर गारी नायकत्वम, वरप्रसाद गारी ఓటేద్దాం, 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 ఉన్న ప్రభాకర్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు ఇంటింట ప్రచారం చేయడం జరుగుతుంది. నేను కాంగ్రెస్ అభ్యర్థిగా పూదరి వరప్రసాద్ 11వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. 11వ వార్డులో ఏ అభివృద్ధి ఏది ఉన్నా నేను ముందుకు వచ్చి చేస్తాను. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడ గెలిచిన తర్వాత 10 సంవత్సరాల నుంచి లేనిది ఈసారి హుస్నాబాద్ అభివృద్ధి ముందుకు సాగుతుంది. వార్డు అక్క ఎల్లలకు, అన్నదమ్ములకు అందరూ కలిసి వార్డులో ఏ సమస్య ఉన్నా సుధా నేను మంత్రి గారితో మాట్లాడి వార్డులో అభివృద్ధి చేస్తానని కోరుచున్నాను.